రేవంత్ రెడ్డి వచ్చినాక ఏముంది అన్ని తిరోగమనమే కదా. భూములు అమ్ముతున్నాయా ఇప్పుడు? భూముల ధరలు తగ్గినాయా పెరిగినాయా? ఏమైనాయి? రేవంత్ రెడ్డి వచ్చినాక పన్నులు వేసుడు తప్ప కొత్తగా ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. అయితే రద్దు లేకపోతే పన్నులు వేస్తాడు. ప్రజల మీద భారం వేసిండు. బీర్ల ధరలు పెంచిండా లేదా? విస్కీ ధర పెంచిండా లేదా? విత్తనాల ధర పెంచిండా లేదా? ఆర్టీసీ బస్ ఛార్జీల ధర పెంచిండా లేదా? అన్ని పెంచుడే. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ చేసాడు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ టికెట్ కొడుతుండు. మరి ఇక నువ్వేం ఫ్రీ ఇచ్చినట్టే? భార్య భార్యకు ఫ్రీ అంటివి, భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తేవి. ఇక నువ్వు ఫ్రీ ఇచ్చినట్ట గుంజుకున్నట్ట? ఇదేం డ్రామా అంటే ఇలా అన్ని ధరలు పెంచుడు, పేదలకు పథకాలు రద్దు చేసుడు. కేసీఆర్ కిట్ బంద్ పెడితివి, న్యూట్రిషన్ కిట్ బంద్ పెడితివి. న్యూట్రిషన్ కిట్ కామారెడ్డిలోనే మా గంప గోవర్ధన్ దగ్గరనే స్టార్ట్ చేసిన స్కీమ్ నేను, అది బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. ఇలా అన్ని స్కీములు ఒకటొకటి బంద్ పెట్టుకుంటూ పోతున్నాడు. మరి మనం ఆలోచించాలి. కేసీఆర్ ఉండగా ఎట్లా ఇచ్చిండు? రేవంత్ రెడ్డి వచ్చి ఎందుకు బంద్ అవుతుంది? నీకు పేదల మీద ధ్యాస లేదు, పేదల మీద ప్రేమ లేదు.